సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అయితే పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితి మాత్రం ఇంకా బాగలేదు. కోమా నుంచి బయటకు వచ్చినా ఎవరిని గుర్తుపట్టని స్థితిలో ఉన్నాడు శ్రీతేజ్. దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. చికిత్సకు శ్రీతేజ్ శరీరం సహకరిస్తున్నా కళ్ళు తెరిచి మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రెండు నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లోనే బాలుడు శ్రీతేజ్ చికిత్స అందుతోంది. తాజాగా బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఇటు వైద్యులు ప్రకటన విడుదల చేశారు. సొంతంగా ఆక్సిజన్ పీల్చుకోవడంతో వెంటిలేటర్ను తొలగించి ప్రత్యేక గదికి మార్చినట్లుగా తెలిపారు డాక్టర్స్. ఆసుపత్రిలోని బెడ్కే పరిమితమయ్యాడు శ్రీతేజ్. పేరు పెట్టి పిలిచినా కళ్ళు మాత్రం తెరవడం లేదు. ఇప్పటి వరకు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. బాలుడు కోలుకోవడానికి వైద్య సిబ్బంది ఫిజియోథెరపీ చేస్తున్నారు. అయినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. అతడు ఎప్పుడు కోలుకుంటాడనే విషయం వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ శ్రీతేజ్ నుంచి స్థిరమైన ప్రతిస్పందనలు ఉండడం లేదని కిమ్స్ వైద్యులు డాక్టర్ చేతన్, డాక్టర్ విష్ణుతేజ్ తెలిపారు. మరోవైపు బాలుడు శ్రీతేజ్ ను నిర్మాత బన్నీవాసు పరామర్శించారు. బాలుడు శ్రీతేజ్ కు అందుతున్న చికిత్స గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్తామని బన్నీవాసు తెలిపారు. శ్రీతేజ్ వైద్య ఖర్చులను ఆయనే భరిస్తామని వివరించారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ అందిస్తారు. సాగర్, ఇటు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్టర్స్ అయితే ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ కండిషన్ ఏ విధంగా ఉంది, అసలు ఓవరాల్ గా అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారు సాగర్? ఎస్ ప్రసన్న, డిసెంబర్ 4 పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ తీవ్ర గాయాల పాలై దాదాపు 2 నెలలుగా సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో దాదాపు 2 నెలలుగా చికిత్సలో కొంత ఆరోగ్యం మెరుగైనప్పటికీ పూర్తి స్థాయిలో శ్రీతేజ కోలుకోకపోవడంతో అటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కిమ్స్ ఆసుపత్రి వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పటికీ నర్వ్ సిస్టంతో పాటుగా ఇటు బ్రెయిన్కి సంబంధించినటువంటి వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా అందులో ఎలాంటి స్పందన లేదు. దానికి మాత్రం ఇంకా సహకరిస్తలేడు. మిగతా అవయవాల విషయంలో కూడా ట్రీట్మెంట్ పూర్తయిన నేపథ్యంలో పూర్తిగా అవయవాలన్నీ కూడా మెరుగ్గానే ఉన్నాయి. కానీ ఇటు బ్రెయిన్కు నర్వ్ సిస్టమ్ మాత్రం ఇంకా శ్రీతేజ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ప్రతిస్పందించడం లేదన్న కోణంలో కూడా ఇటు డాక్టర్లు చెప్తున్న నేపథ్యంలో శ్రీతేజ కోమా నుంచి అయితే బయటపడ్డాడు. మిగతా ఆర్గాన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇప్పుడు కుటుంబ సభ్యులు పలకరిస్తున్న సందర్భంలో మాత్రం ఆయనే స్పందించడం లేదు. కొన్ని సిగ్నల్స్ ఇస్తున్న మాత్రంలో ఆయన స్వీకరిస్తున్నాడు, కానీ రెస్పాండ్ మాత్రం అవ్వడం లేదన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా శ్రీతేజకు అనేది ట్రీట్మెంట్ జరుగుతుంది. దాదాపు 1 మంత్ వరకు కూడా కొంత విషమంగానే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఉంది. కానీ తాజాగా పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్న నేపథ్యంలో ఆయన బాడీకి సంబంధించిన ఫిజియోథెరపీ ఇతర యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో కోలుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు తాజాగా అల్లు అర్జున్కి అత్యంత సన్నిహితుడు నిర్మాత బన్నీవాసు నిన్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నేపథ్యంలో ఈ విషయం చర్చకు వచ్చింది. విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాలన్న కోణంలో కూడా ఒక చర్చ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు పుష్ప 2 నిర్మాతలు పుష్ప 2 యూనిట్ అల్లు అర్జున్తో పాటుగా ఇటు బన్నీవాస్ కూడా పూర్తి స్థాయిలో విదేశాలకు తీసుకెళ్తే పూర్తిగా కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీతేజకు విదేశాలకు తీసుకెళ్లే ట్రీట్మెంట్ చేపించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్తో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా ఈ విషయం పైన చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా విదేశీ వైద్యం అందిస్తే విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే శ్రీతేజ పూర్తిగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేయడంతో బన్నీవాసు దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి విదేశాలకు తరలించిన అనంతరం శ్రీతేజ పూర్తిగా కోలుకుంటాడా లేదా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పుష్ప 2 బృందం శ్రీతేజ కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 25 లక్షల రూపాయలు, ఇటు కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా
ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో శ్రీతేజ కుటుంబానికి అయితే ఇప్పటికే భరోసా కల్పిస్తున్నారు. శ్రీతేజ పూర్తిగా కోలుకునేందుకు కూడా తామంతా ఇటు సినీ రంగమే కావచ్చు, ఇటు ప్రభుత్వమే కావచ్చు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి భరోసా అయితే కల్పిస్తున్నారు. కానీ 2 నెలలుగా చికిత్స అందిస్తున్నప్పటికీ శ్రీతేజ ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడకపోవడంతో తండ్రి భాస్కర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందుకోసమే ఆయన డాక్టర్లతో పాటు చిత్ర యూనిట్తో కూడా రిక్వెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. డాక్టర్ల సలహా మేరకే శ్రీతేజకు విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి, లేదా విదేశీ డాక్టర్లు, ఎందుకంటే గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పిన నేపథ్యంలో విదేశాలకు తీసుకెళ్ళైనా ట్రీట్మెంట్ చేయండి, లేదంటే అవసరమైతే శ్రీతేజ పూర్తిగా కోలుకోవడానికి విదేశాల నుంచి డాక్టర్లు పిలిపించి కూడా ఏమైనా అవసరమైన సర్జరీలు కూడా చేయించండి, దానికి పూర్తిగా సంపూర్ణ సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పిన నేపథ్యంలో దీనికి సంబంధించిన చర్చ అయితే తాజాగా జరుగుతుంది. మరి శ్రీతేజకు సంబంధించిన హెల్త్ మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తారా, లేదా విదేశీ డాక్టర్లనే ఇక్కడికి పిలిపించి ప్రత్యేక సర్జరీలు చేస్తారా అన్న విషయం అనేది తేలాల్సి ఉంది. దీనికి సంబంధించిన అయితే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్గా బ్రెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్న సందర్భంలో కుటుంబ సభ్యులు వెళ్ళి మాట్లాడుతున్న సందర్భంలో శ్రీతేజ రెస్పాండ్ అవుతున్నాడు, కానీ ఆయన ప్రతిస్పందించడం లేదు. ఎందుకంటే బ్రెయిన్కి సంబంధించిన విషయంలో మాత్రం ట్రీట్మెంట్ ఎంత చేసినా కూడా ట్రీట్మెంట్కు సహకరించడం లేదు. దానికి సంబంధించినటువంటి మెరుగ్గా ఇంతవరకు కాలేదు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫుడ్ కూడా శ్రీతేజకు లిక్విడ్ ఫుడ్ని పైపు ద్వారా ఇటు గొంతు దగ్గర ఉన్నటువంటి ఒక పైప్కు అమర్చిన పైప్ ద్వారానే ఇస్తున్నారు. నేరుగా ఫుడ్ అయితే తీసుకోవట్లేడు. వెంటిలేటర్ ద్వారా స్టార్టింగ్ 1 మంత్ వరకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందినటువంటి డాక్టర్లు తాజాగా ఆయన సొంతంగా శ్వాస తీసుకుంటున్న నేపథ్యంలో వెంటిలేటర్ని అయితే తొలగించారు. ఈ నేపథ్యంలో కొంత అయితే మెరుగ్గా ఉంది. కానీ ఈ 2 విషయాల్లో ఇటు బ్రెయిన్కి సంబంధించిన నర్వ్ సిస్టమ్కి సంబంధించిన విషయంలో మాత్రం శ్రీతేజ ఆరోగ్యం కొంత బాలేదని చెప్పి వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా మరింత అంతర్జాతీయ స్థాయి వైద్యం అందించాల్సిన నేపథ్యంలో విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసే యోచనలోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి చర్చ అనంతరం కూడా ఇటు నిర్మాతలే కావచ్చు, సినీ రంగ పెద్దలే కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ సాగర్.